నేటి పంచాంగం వివరణ ఆగస్టు 16, 2024 శుక్రవారం. ఈరోజు వరలక్ష్మి వ్రతం, శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణయానం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, శుక్లపక్షం. తిథి ఏకాదశి ఉదయం 9:36 వరకు, నక్షత్రం మూల మధ్యాహ్నం 12:32 వరకు, యోగం విష్కంభ మధ్యాహ్నం 1:06 వరకు, కరణం విష్టి ఉదయం 9:36 వరకు, తదుపరి భవ రాత్రి 8:52 వరకు, వర్జం రాత్రి 9:57 నుండి 11:30 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:34 నుండి 9:24 వరకు, తిరిగి మరల మధ్యాహ్నం 12:45 నుండి 1:35 వరకు, రాహుకాలం ఉదయం 10:45 నుండి మధ్యాహ్నం 12:20 వరకు, యమగండం ఉదయం 3:28 నుండి సాయంకాలం 5:03 వరకు, అమృతకాలం ఉదయం 6:27 నుండి 8:02 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:55 నుండి మధ్యాహ్నం 12:45 వరకు, బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:27 నుండి 5:15 వరకు, సూర్యోదయం తెల్లవారుజామున 6:03 సూర్యాస్తమయం సాయంకాలం 6:37. తదుపరి నేటి రాశి ఫలాలు. మేషరాశి. మేషరాశి వారు ఈరోజు సంతానం యొక్క విద్యా విషయాలలో శుభవార్తలను అందుకుంటారు. సోదరులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. సమాజంలో పలుకుబడి అనేది పెరుగుతుంది. చేపట్టిన వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు. అలాగే ఈరోజు దైవ అనుగ్రహంతో వ్యాపారాలు లాభాల బాటన పడతాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట ఆశించిన పురోగతిని సాధిస్తారు. ఇక ఈరోజు మేషరాశి వారు మంచి మాట తీరుతో అంతటా గౌరవ ప్రతిష్టలను పొందగలుగుతారు. అలాగే ఈరోజు మేషరాశి వారికి మంచి ధనయోగం అనేది కలుగుతుంది. ఇక వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారు శుభవార్తను అందుకుంటారు. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారికి మంచి లాభాలు లభించే అవకాశాలు కనిపిస్తున్నవి. ఇక నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకమైన కాలంగా ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి స్థిరమైన ఉద్యోగం అనేది లభిస్తుంది. ఇక ఈరోజు వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. పాడి పరిశ్రమలో కూడా లాభాలు లభిస్తాయి. ఇక ఈరోజు ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. అలాగే మేషరాశి వారికి సంపూర్ణమైన ఆరోగ్యం అనేది సంప్రాప్తిస్తుంది. ఇక సత్సంతాన ప్రాప్తి అనేది కలుగుతుంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. అలాగే కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారికి నూతన కాంట్రాక్టులు పొందే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక విదేశీయానం చేయడానికి అన్ని విధాలుగా యోగదాయకమైన కాలంగా ఉంటుంది. వీసా సౌలభ్యం కూడా లభిస్తుంది. ఇక ఈరోజు మేషరాశి వారికి మొత్తంగా చూసుకుంటే సంపూర్ణమైన విజయాలు అనేవి కనిపిస్తున్నవి. సంఘంలో ఎనలేని గౌరవ మర్యాదలను పొందుతారు. నిరుద్యోగులు ఎవరైతే యత్నాలు చేస్తున్నారో ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఉద్యోగ అవకాశాలలో నిరుద్యోగులకు మంచి ఫలితం అనేది లభిస్తుంది. అలాగే మీ మాటకు తిరుగులేని పరిస్థితి అనేది ఉంటుంది. శత్రువులను సైతం మెప్పిస్తారు. ఇక దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఒక సంఘటన మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. ఇక రుణాలు తీరి ఉపశమనాన్ని పొందుతారు. అలాగే భార్యాభర్తల మధ్య మంచి సఖ్యత అనేది ఏర్పడుతుంది. సోదరులతో ఉన్న వివాదాలు తీరిపోతాయి. అలాగే ప్రేయసి ప్రియులు కూడా ఒకటే శుభతరుణంగా చెప్పవచ్చు. ఇక ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి కొత్త పెట్టుబడులతో మరింత వ్యాపారాలను విస్తరించగలుగుతారు. ఆశించిన లాభాలను కూడా దక్కించుకోగలుగుతారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు కోరుకున్న మార్పులను పొందగలుగుతారు. అలాగే విధి నిర్వహణలో ఉన్న ఒత్తిడిలను కూడా తొలగించుకోగలుగుతారు. ఇక మేషరాశిలోని పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి మంచి అనుకూలమైన సమయంగా ఉంటుంది. మంచి లాభాలను పొందుతారు. కళాకారులకు, క్రీడాకారులకు మంచి అవకాశాలు అనేవి దక్కుతాయి. రివార్డులు దక్కుతాయి. ఇక ఈరోజు మేషరాశిలోని విద్యార్థులకు మంచి ఉత్సాహకరంగా ఉంటుంది. మహిళలకి విశేషమైన గౌరవం దక్కుతుంది. ఇక ఈరోజు మేషరాశి వారికి అదృష్ట రంగులు గోధుమ మరియు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. ఈరోజు మేషరాశి వారు సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించడం వల్ల మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. వృషభ రాశి.
వృషభ రాశి వారు ఈరోజు స్వల్ప అనారోగ్య సమస్యలు బాధించే అవకాశం ఉన్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అలాగే ఈరోజు వృషభ రాశి వారు వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాల్లో ఊహించని నష్టాలని అవరోధాలను కలుగుతాయి. అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగాలలో అదనపు పనిభారం వలన కొంత మానసిక అశాంతికి గురయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక నిరుద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నట్లయితే వారి శ్రమ అనేది వృధాగా మిగులుతుంది. ఈరోజు మొత్తంగా చూసుకుంటే వృషభ రాశి వారికి ఆర్థికంగా ఆశించిన ఫలితాలు అనేవి కనిపించవు. ఇక వృషభ రాశి వారికి ఈరోజు ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో వారికి వాహన ప్రమాద సూచనలు ఉన్నవి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి, లేదా ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిదే. ఇక ఈరోజు ఉద్యోగస్తులు తమ స్వయంకృత అపరాధంతో ఉద్యోగాన్ని పోగొట్టుకునే అవకాశం అయితే కనిపిస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఎవరైతే తాత్కాలిక ఉద్యోగులు ఉన్నారో వారు కూడా ఉద్యోగం పోగొట్టుకునే అవకాశం అయితే ఈరోజు కనిపిస్తుంది. ఇక ఎవరైతే ఒక ఉద్యోగం నుండి మరొక ఉద్యోగానికి మారాలని చూస్తున్నారో వారు ఈరోజు మారకపోవడమే మంచిది, ఎందుకంటే దానివలన ఉన్న ఉద్యోగం పోయే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు ఎవరైతే విదేశీయానం చేయాలనుకుంటున్నారో వారికి వీసా పొందడంలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇక ఈరోజు సినీ రంగం వారికి నష్టం కనబడుతుంది. కళాకారులకు, క్రీడాకారులకు ఇబ్బందులు అనేవి ఉంటాయి. రాజకీయ నాయకులకు అవమానాలు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. ఇక వ్యవసాయదారులకు పంట నష్టం కలుగుతుంది. ఈరోజు వృషభ రాశి వారికి మధ్యవర్తిత్వం అనేది అస్సలు పనికిరాదు. ఇక దానివలన లేనిపోని వివాదాలలో చిక్కుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే ఆస్తి పంపకాలలో నష్టపోయే అవకాశం అయితే ఉంది. సోదరులతో విభేదాలు కలిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు పెట్టుబడులలో నష్టాలను చవి చూడాల్సి వస్తుంది కాబట్టి ఈరోజు పెట్టుబడులు పెట్టకపోవడమే మీకు మంచిదే. అలాగే ఈరోజు కుటుంబంలో విరోధాలతో మానసిక అశాంతి అనేది కలుగుతుంది. అలాగే గందరగోళ పరిస్థితులు నెలకొనే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ఈరోజు వ్యాపారస్తులకు వ్యాపారాలలో నష్టాలను చవి చూస్తారు. వారు వేసే ప్రణాళికలు వారికి కలిసి రాక చాలా నష్టపోయే అవకాశం ఉన్నందున నూతన ప్రణాళికలను అమలు చేయకుండా ఉండడానికి ప్రయత్నించండి. ఇక ఈరోజు చికాకు, కోపం మిమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి చేస్తుంది. ఇక వృషభ రాశి వారికి ఈరోజు ఊహించని ధన నష్టం కలిగే అవకాశం అయితే కనబడుతుంది. ఇక కొత్త రుణ ప్రయత్నాలు మరింత ముమ్మరం చేయాల్సి వస్తుంది, ఎందుకంటే తగిన ఆదాయం లభించదు. ఈరోజు బంధుమిత్రులతో విరోధాలు కలుగుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలుంటాయి. అనుకున్నది కాకుండా వేరే జరగడంతో ఆశ్చర్యపడతారు. పరిస్థితులు అంతగా అనుకూలించక ఇబ్బంది పడతారు. ఇక ఇంట బయట ఒత్తిడులు అనేవి పెరుగుతాయి. ఇక దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి వ్యాపారాలలో కొంత గందరగోళ పరిస్థితులను ఎదుర్కొంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో విధి నిర్వహణలో అప్రమత్తంగా మెలగాల్సి ఉంటుంది. రాజకీయవేత్తలు, పారిశ్రామికవేత్తలు కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. విద్యార్థులకు వచ్చిన మంచి అవకాశాలు దూరం అవుతాయి, జాగ్రత్తగా ఎంచుకోండి. ఇక ఈరోజు ముఖ్యంగా వృషభ రాశిలోని మహిళలకి భూ వివాదాలు కలిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు వృషభ రాశి వారికి అదృష్ట రంగులు గోధుమ మరియు పసుపు, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృషభ రాశి వారు దుర్గాదేవి అష్టోత్తర శతనామావళి పఠనం, హనుమాన్ చాలీస పఠనం చేయండి. అలాగే వీలైతే పెసర్లను దానం చేయడం వలన జాతకరీత్యా ఉన్న దోషాలను తొలగించుకోగలుగుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలను తొలగించుకోగలుగుతారు. మిథున రాశి వారు ఈరోజు చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది. విలువైన వస్త్రాలను, ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఇక ఎవరికైతే దాయాదులతో భూ వివాదాలు నెలకొని ఉన్నాయో అవి ఈరోజు పరిష్కారం అవుతాయి. రాజీని కుదుర్చుకుంటారు, ప్రయత్నించండి. ఇక చేపట్టిన పనులలో యత్నకార్య సిద్ధి అనేది కలుగుతుంది కాబట్టి ప్రతి పనిలో విజయాన్ని సాధిస్తారు. ఇక సంఘంలో ఆదరణ అనేది పెరుగుతుంది. దైవసేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపారవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో ఉన్న అడ్డంకులను తొలగించుకోగలుగుతారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ అంచనాలను అందుకుంటారు. ఉన్నతాధికారుల యొక్క ప్రశంసలను పొందుతారు. ఇక ఈరోజు మిథున రాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తి అనేది కలుగుతుంది. నూతన వస్తు వాహనాలను కొనుగోలు చేస్తారు. అలాగే స్థలాలను కొనుగోలు చేస్తారు. ఎవరైతే మిథున రాశి వారు వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి మంచి శుభవార్త ఒకటి అందుతుంది. ఇక తగిన భాగస్వామి దొరికే రోజుగా చెప్పవచ్చు. ఇక ఈరోజు మిథున రాశి వారికి సంపూర్ణమైన ఆరోగ్యం అనేది సంప్రాప్తిస్తుంది. ఇక వైద్యులకు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. రాజకీయ నాయకులకు అనుకూలత అనేది కలుగుతుంది. ఇక క్రీడాకారులకు, కళాకారులకు మంచి అవార్డులు, రివార్డులు దక్కుతాయి.
అలాగే ఎవరైతే సినీ రంగంలోని ప్రొడ్యూసర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను గడిస్తారు. ఇక ఈరోజు మిథున రాశి వారు గృహమున ఆనందంగా గడుపుతారు. విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. కోర్టు వివాదాల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో వారికి అనుకూలమైన తీర్పు అనేది లభిస్తుంది. ఇక ఈరోజు సోదరుల సహాయ సహకారాలతో చాలా పనులను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఇక విదేశీయానం చేయడానికి కూడా ఈరోజు మంచి అవకాశం అయితే కనిపిస్తుంది. విదేశాలలో వృత్తిపరంగా, విద్యాపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారు కూడా మంచి ఫలితాలను పొందుతారు. అలాగే భూ క్రయ విక్రయాలలో రియాల్టర్స్ ఎవరైతే ఉన్నారో వారు మంచి లాభాలను గడించగలుగుతారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు మిథున రాశి వారు తమ మాట తీరుతో అందరినీ మెప్పించగలుగుతారు. ఇక ఈరోజు మిథున రాశిలోని దంపతులకు అన్యోన్య దాంపత్యం అనేది లభిస్తుంది. అలాగే ప్రేమికులకు మంచి అనుకూలత అనేది ఏర్పడుతుంది. ఇక ఈరోజు ప్రతి పనిలోనూ మంచి ప్రతిఫలాన్ని పొందే రోజుగా చెప్పవచ్చు. మిథున రాశి వారు ఈరోజు చేపట్టిన కార్యక్రమాల్లో విజయాన్ని సాధిస్తారు. ఆత్మీయులతో ఆనందాన్ని పంచుకుంటారు. ఇక ఈరోజు మిథున రాశి వారికి ఆశ్చర్యకరమైన కొన్ని విషయాలు తెలుస్తాయి. అలాగే ఈరోజు దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్న వారికి ఉపశమనం అనేది లభిస్తుంది. ఇక ఈరోజు సమాజంలో ప్రత్యేకమైన గౌరవాన్ని పొందుతారు. అలాగే కొంత సొమ్మును అప్రయత్నంగా దక్కించుకోగలుగుతారు. రుణాలను తీర్చగలుగుతారు. ఇక ఈరోజు బంధుమిత్రులను కలుసుకొని ఆనందంగా గడుపుతారు. ఇంట శుభకార్యాలను నిర్వహించడంపై చర్చ అనేది జరుగుతుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు అనుకున్న విధంగా లాభాలను అందుకోగలుగుతారు. అలాగే ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తులకు సంతోషకరమైన సమాచారం ఒకటి అందుతుంది. విద్యార్థులు అనుకున్న ఫలితాలను పొందగలుగుతారు. ఇక ముఖ్యంగా మిథున రాశిలోని మహిళలకి శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక మిథున రాశి వారికి అదృష్ట రంగులు ఆకుపచ్చ మరియు నలుపు, ప్రతికూలమైన రంగు ఎరుపు. ఈరోజు మిథున రాశి వారు అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారు హయగ్రీవ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. కర్కాటక రాశి వారి ఈరోజు చేపట్టిన పనులలో యత్నకార్య సిద్ధి అనేది కలుగుతుంది. అలాగే సమాజంలోని ప్రముఖులతో పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. ఇక ఈరోజు కర్కాటక రాశి వారు చిన్ననాటి మిత్రులను కలుసుకొని ఆనందంగా గడుపుతారు. నూతన వస్తు వాహన లాభాలను పొందుతారు. ఇక ఈరోజు ధనయోగం అనేది కలుగుతుంది. అలాగే ఈరోజు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో నూతన ప్రణాళికలను అమలు చేసి లాభాలను గడిస్తారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి మరింత ప్రోత్సాహకరంగా సాగుతుంది. అలాగే ఈరోజు మొత్తంగా చూసుకుంటే కర్కాటక రాశి వారికి అదృష్టయోగం అనేది ఉంది. ఇక లక్ష్మీదేవి ఇంట అడుగుపెట్టినట్టుగా ఈరోజు ధనానికైతే ఇలాంటి లోటు ఉండదు. ప్రతి విషయంలోనూ మీరు ధనప్రాప్తిని పొందుతారు. కర్కాటక రాశిలోని మహిళలు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఇక వివాహ విషయమై చర్చలు జరుపుతారు. అలాగే వివాహ సంబంధం కుదిరే అవకాశం కూడా కనిపిస్తుంది. కుటుంబ సభ్యులతో సఖ్యత అనేది ఏర్పడుతుంది. వారితో కలిసి తీర్థయాత్రలను చేస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి విదేశీయాన యోగం అనేది కనబడుతుంది. విదేశాలకు వెళ్ళడానికి కావలసిన అన్ని సౌకర్యాలు మీకు లభిస్తాయి. అలాగే ఈరోజు నూతన గృహాన్ని లేదా స్థలాన్ని కొనుగోలు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక కర్కాటక రాశి వారు ఈరోజు సోదరుల యొక్క సహాయ సహకారాలను సంపూర్ణంగా పొందగలుగుతారు. ఇక కర్కాటక రాశి వారికి మొత్తంగా చూసుకుంటే రాబడి అనేది సంతృప్తినిస్తుంది. అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు. శుభకార్యాలకు హాజరవుతారు. అలాగే నూతన వాహనాలను కొనుగోలు చేస్తారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగాలలో ఊహించని అవకాశాలను పొందుతారు. చిత్ర పరిశ్రమ వారు సాంకేతిక నిపుణులు మరింత ప్రోత్సాహకరంగా సాగుతుంది ఈరోజు. అలాగే ముఖ్యంగా విద్యార్థులు వారి కళలను సాకారం చేసుకునే రోజుగా చెప్పవచ్చు. అలాగే కర్కాటక రాశిలోని మహిళలకి శుభవర్తమానాలు అనేవి అందుతాయి. కర్కాటక రాశి వారికి అదృష్ట రంగులు నీలం మరియు తెలుపు, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారు శివస్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. సింహరాశి వారు ఈరోజు ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలను అందుకుంటారు. ఇక ఈరోజు గృహమున నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు. ఇక ఈరోజు సింహరాశి వారికి రావాల్సిన ధనం చేతికందుతుంది. కుటుంబ సమస్యలు తీరి కొంత ప్రశాంతంగా ఉంటారు. సింహరాశి వారికి రావాల్సిన ధనం చేతికందుతుంది.
ఇక నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు అనేవి పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి కొంత ప్రోత్సాహకరంగా ఉంటుంది. సింహరాశి వారి ఈరోజు ఆర్థిక విషయాలలో జాగ్రత్త వహించవలసి ఉంటుంది. అంటే డబ్బును ఇవ్వడం కానివ్వండి, తీసుకోవడం కానివ్వండి అసలు చేయకండి. అలాగే సింహరాశి వారికి ఈరోజు అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం కనిపిస్తుంది. ఔషధ సేవనం చేయండి, తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అలాగే ఈరోజు మీ మాట తీరుతో స్నేహితులను సన్నిహితులను దూరం చేసుకునే అవకాశం ఉంది కాబట్టి మీరు కొంత ఆచితూచి వ్యవహరించడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అలాగే తొందరపాటు నిర్ణయాల వల్ల కూడా నష్టం ఏర్పడే అవకాశం అయితే ఉంది. ఫలితాలన్నీ మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ మీరు చేసే పొరపాట్ల వలన ఈ నెగిటివ్ ఫలితాలు అనేవి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మధ్యవర్తిత్వం చేయడం అస్సలు ఈరోజు పనికిరాదు. ఎవరి మధ్యనకు వెళ్ళకండి, వివాదాలకు దారితీసే అవకాశం అయితే అధికంగా కనిపిస్తుంది. ఇక మిగతా విషయాలలో మాత్రం అనుకూలంగా ఉంది ఈరోజు. అలాగే విదేశీయానం చేస్తారు. కళాకారులకు, క్రీడాకారులకు మంచి అవకాశాలు అనేవి లభిస్తాయి. కాంట్రాక్టర్లకు నూతన కాంట్రాక్టులు దక్కుతాయి. అలాగే భూ క్రయ విక్రయాలలో రియాల్టర్స్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా మంచి లాభం అనేది కనబడుతుంది. వ్యవసాయదారులకు పంట లాభ సూచనలు కనిపిస్తున్నవి. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి కూడా మంచి శుభయోగం అనేది కలుగుతుంది. ఇక ఈరోజు సింహరాశి వారు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వివాహ సంబంధ విషయాలలో కాస్త జాగ్రత్తగా వివరించడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక సింహరాశి వారికి ఈరోజు ప్రయాణాలలో ఏర్పడిన పరిచయాలు కాస్త ఆనందాన్ని కలిగిస్తాయి. ఇక ఈరోజు తగినంత ధనాదాయం ఉండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. బంధుమిత్రుల కలయిక మీకు ఆనందం కలిగిస్తుంది. ఇక ఈరోజు ఆరోగ్యం పట్ల కొంత జాగ్రత్త వహించవలసి ఉంటుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో మంచి లాభాలను అందుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట మంచి ప్రశంసలను పొందుతారు. రాజకీయవేత్తలకు అనుకూలత అనేది కనబడుతుంది. ఐటీ నిపుణులు చేసే ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి. ఇక విద్యార్థులు తాము అనుకున్న ఫలితాలను పొందగలుగుతారు. ముఖ్యంగా సింహరాశిలోని మహిళలకి కుటుంబంలో ప్రశాంతత అనేది లభిస్తుంది. కాకపోతే కాస్త మాట తీరును అదుపులో పెట్టుకోవడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక సింహరాశి వారికి అదృష్ట రంగులు ఆకుపచ్చ మరియు నీలం, ప్రతికూలమైన రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. ఈరోజు సింహరాశి వారు శివస్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. కన్యారాశి వారికి ఈరోజు ధన వ్యవహారాలలో చిన్నపాటి ఇబ్బందులు అనేవి కలగవచ్చు. సంతాన ఉద్యోగ ప్రయత్నాలు కొంత నిరాశను కలిగిస్తాయి. చుట్టుపక్కల వారితో ఊహించని విభేదాలు, కలహాలు కలిగే అవకాశం ఉన్నందున మీరు కొంత వెనక్కి తగ్గి ఉండడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక వ్యాపారస్తులు ఎవరైతే భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్నారో వారికి ఈరోజు అంతంత మాత్రంగానే సాగుతుంది మరియు నష్టాలు ఎదుర్కొనే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ఈరోజు కన్యా రాశి వారికి ఆదాయానికి మించిన ఖర్చులు పెరుగుతాయి కాబట్టి కొంత పొదుపు చేయడం ద్వారా ఈ ఇబ్బంది నుండి బయటపడవచ్చు. అలాగే ఇతరుల వ్యవహారాలలో ఈరోజు జోక్యం చేసుకోకపోవడమే కన్యా రాశి వారికి మంచి చేస్తుంది. తొందరపాటు నిర్ణయాలు మిమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి చేస్తుంది. అలాగే ఈరోజు అనుకోని వివాదాలకు తావు అనేది ఇవ్వకండి. ప్రతి విషయంలోనూ మధ్యవర్తిత్వంకి వెళ్లకుండా మౌనంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక అనుకోని అవమానాలను కూడా మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి మౌనమే మీకు మేలు చేస్తుంది. ఇక ఈరోజు దంపతుల మధ్య వివాదాలు నెలకొని విడిపోయేంతగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే అతి ఆవేశం మీకు ఈరోజు అనర్థదాయకంగా ఉంటుంది. అతి ఆవేశంతో చేసే పనులు మీకు మెడకు చుట్టుకుంటాయి. అలాగే ఈ వైద్యులకు అవమానాలు ఎదురవుతాయి. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే ఉన్నారో వారు అనుకోని నష్టాలను చవి చూడాల్సి వస్తుంది. కాంట్రాక్టులు దక్కక ఇబ్బందులు పడతారు. అలాగే దక్కిన కాంట్రాక్టులలో నష్టాలను ఎదుర్కొంటారు. ఇక కార్మిక వర్గం వారికి కొంత ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున జాగ్రత్త వహించండి. ఇక వాహన ప్రమాద సూచనలు కూడా కనిపిస్తున్నవి. విద్యార్థులకు విద్యా నష్టం అనేది ఏర్పడుతున్నది కాబట్టి మీరు ఆచితూచి వ్యవహరించడం ఈరోజు చెప్పుకోదగ్గ సూచన. ఇక ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి లభించిన తప్పుడు సమాచారం వలన చాలా ఇబ్బంది పడతారు. అలాగే అవమానాలను ఎదుర్కొంటారు. ఇక ఈరోజు కన్యారాశి వారు విలువైన వస్తువులను, ధనాన్ని పోగొట్టుకునే అవకాశం ఉన్నందున జాగ్రత్త వహించడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అలాగే కన్యారాశి వారు ఈరోజు కష్టాల మధ్య, అపవాదుల మధ్య, అవమానాల మధ్య, విరోధాల మధ్యనే గడపాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి దైవ దర్శనం చేసుకోండి. దేవాలయాలను సందర్శించడం మీకు మంచి చేస్తుంది. మీరు దేవాలయాలను సందర్శించినప్పుడు మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ముఖ్యమైన కార్యక్రమాలన్నింటిలో కూడా అవరోధాలను ఎదుర్కొంటారు, అవంతరాలను ఎదుర్కొంటారు.
ఇక ఈరోజు ఆర్థికంగా ఇబ్బందికర పరిస్థితులు అనేవి కనిపిస్తున్నవి కాబట్టి రుణాలు చేయవలసి రావచ్చు. ఇక నిరుద్యోగులకు నిరుత్సాహంగా ఉంటుంది. ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో అవాంతరాలు ఎదురై ఆలోచనలో పడతారు. ఇక ఈరోజు అనారోగ్య సూచనలు కూడా కనిపిస్తున్నవి. ఔషధ సేవనం చేయండి, తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపార లావాదేవీలపై కొంత అయోమయ స్థితిలో పడతారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులకు పనిభారం పెరిగి ఉక్కిరిబిక్కిరి అవుతారు. రాజకీయవేత్తలు, చిత్ర పరిశ్రమ వారి యొక్క ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి ఈరోజు ఫలించవు. ఇక ఈరోజు కన్యా రాశిలోని విద్యార్థులకు ఒత్తిడులు అనేవి తప్పకపోవచ్చు కాబట్టి ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక ముఖ్యంగా కన్యా రాశిలోని మహిళలకి మానసిక ఆందోళన పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో వివాదాలు ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి మౌనంగా ఉండడం మీకు మేలు చేస్తుంది. అలాగే ఈరోజు కన్యా రాశి వారికి అదృష్ట రంగులు ఎరుపు మరియు బంగారు వర్ణం, ప్రతికూలమైన రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. ఈరోజు కన్యా రాశి వారు హనుమాన్ చాలీస పఠనం, శ్రీ గురుదత్త చరిత్ర చదవడం మీకు మంచి చేస్తుంది. అలాగే శ్రీరామ రక్ష స్తోత్రాలు పఠించడం మీకు బలాన్ని చేకూరుస్తుంది. అలాగే మీ పనులలో వచ్చే ఆటంకాలను తొలగిస్తుంది. మీకు అంత శుభ ఫలితాలనే ఇస్తుంది. తులారాశి వారికి ఈరోజు సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సోదరుల నుండి ధన సహాయం అనేది అందుతుంది. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారి యొక్క ప్రయత్నాలు ఫలించి నూతన అవకాశాలను పొందుతారు. ఇక ఈరోజు తులారాశి వారు చేపట్టిన పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేయగలుగుతారు. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో తమ వ్యాపారాలలో లాభాలను గడిస్తారు. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట అనుకూలమైన వాతావరణం అనేది చోటు చేసుకుంటుంది. ఇక ఈరోజు మొత్తంగా చూసుకుంటే తులారాశి వారికి ధనాదాయం అనేది బాగుంది. ప్రతి పనిలోనూ విజయబాహుట ఎగురవేస్తారు. ఇక కుటుంబ అనుకూలత ఉంది. ఆస్తి లాభ సూచనలు కనిపిస్తున్నవి. కోర్టు వివాదాల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో వాటి నుండి బయటపడే మార్గం ఈరోజు కనిపిస్తుంది. భూ క్రయ విక్రయాలలో అంటే రియల్టర్స్ ఎవరైతే ఉన్నారో వారు కూడా లాభాలను గడిస్తారు. ప్రశాంతమైన జీవనం అనేది గడుపుతారు ఈరోజు తులారాశి వారు. అలాగే పెట్టుబడులలో లాభాలను పొందుతారు. అలాగే నూతన ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఇక విదేశాలలో ఎవరైతే విద్యాపరంగా, వృత్తిపరంగా, ఉద్యోగపరంగా నివసిస్తున్నారో వారికి కూడా అనుకూలమైన వాతావరణం అనేది కనిపిస్తుంది. ఇక ఈరోజు తులారాశి వారు కొత్త కార్యక్రమాలు చేపట్టి అనుకున్న సమయానికి అనుకున్నట్టుగా పూర్తి చేయగలుగుతారు. అలాగే అందరిలోనూ మంచి గుర్తింపును పొందుతారు. ఇక ఈరోజు ఆశ్చర్యకరమైన విషయాలు కొన్ని తెలుస్తాయి. అలాగే సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఉత్సాహాన్ని ఇస్తాయి. ఇక కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారు నూతన కాంట్రాక్టులు దక్కించుకోవడంలో సఫలమవుతారు. ఇక ఈరోజు రావాల్సిన సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది. అలాగే కుటుంబ సభ్యులు మీ మాట వినే విధంగా ఈరోజు చేసుకోగలుగుతారు. భార్యాభర్తల మధ్యలో ఉన్న వివాదాలు ఏవైతే ఉన్నాయో అవి పరిష్కారం అవుతాయి. అలాగే ఇంట శుభకార్యాలను నిర్వహిస్తారు. మీ నిర్ణయాలను కుటుంబ సభ్యులు స్వాగతిస్తారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు ఊహించని లాభాలను అందుకుంటారు. ఇక నూతన భాగస్వాములను చేర్చుకోగలుగుతారు. ఉద్యోగస్తులు, ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో పై స్థాయి వారి నుండి ప్రశంసలను పొందుతారు. ప్రమోషన్స్ కూడా లభించే అవకాశం కనిపిస్తుంది. ఇక పారిశ్రామికవేత్తలు, కళాకారులు ఎవరైతే ఉన్నారో వారికి విదేశీ పర్యటనలు చేసే అవకాశం అయితే వస్తుంది ఈరోజు. ఇక విద్యార్థులకు తాము అనుకున్న ఫలితాలు దక్కడంతో చాలా సంతృప్తి చెందుతారు. ఇక ముఖ్యంగా తులారాశిలోని మహిళలకి కుటుంబ సభ్యుల సహకారం అనేది లభిస్తుంది. ధనలాభ సూచనలు కూడా కనిపిస్తున్నవి. ఇక ఈరోజు తులారాశి వారికి అదృష్ట రంగులు ఆకుపచ్చ మరియు బంగారు వర్ణం, ప్రతికూలమైన రంగు నీలం. ఈరోజు తులారాశి వారికి అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారు సూర్యారాధన చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. వృశ్చిక రాశి వారికి ఈరోజు ఇంటా బయట గౌరవ మర్యాదలు అనేవి పెరుగుతాయి. కుటుంబంలో కొందరి ప్రవర్తన ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారు ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో వాటిని ఆచరణలో పెడతారు. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో లాభాలను గడిస్తారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట అనుకూలత అనేది పెరుగుతుంది. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. ఉన్నతాధికారుల యొక్క అండదండలు అనేవి లభిస్తాయి. వృశ్చిక రాశి వారికి ఈరోజు ఆదాయ విషయంలో లోటు అనేదే ఉండదు. అలాగే వృశ్చిక రాశి వారికి ఎవరైతే నిరుద్యోగులు ఉద్యోగ యత్నం చేస్తున్నారో వారికి ఉద్యోగం కనిపిస్తున్నది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనిపిస్తుంది. ఇక ఆర్థిక అభివృద్ధి అన్నింట కలుగుతుంది. ఈరోజు వృశ్చిక రాశి వారికి మిత్రుల సహాయ సహకారాలు అనేవి అందుతాయి. అలాగే సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పదోన్నతులు పెరిగే అవకాశం కనిపిస్తుంది.
ఇక ఈరోజు ఆదాయం తగినంత సమకూరడం వలన రుణాలను తీర్చగలుగుతారు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి అన్ని విధాల యోగదాయకంగా ఉంటుంది. అలాగే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహ సంబంధాలు కుదిరే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో పెట్టుబడులలో లాభాలను అందుకుంటారు. ఇక వృశ్చిక రాశి వారికి ఈరోజు నూతన వ్యక్తుల పరిచయం అనేది కలుగుతుంది. ఇక అన్ని విధాల వివాదాల నుండి బయటపడతారు. ఆస్తి వివాదాలు నెలకొని ఉన్నాయో వాటి నుండి బయటపడగలుగుతారు. అలాగే ఈరోజు వృశ్చిక రాశి వారు పనులన్నీ కూడా చకచకా చేయగలుగుతారు. ఇక ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలు అనేవి సజావుగా సాగుతాయి కాబట్టి లాభాలను గడిస్తారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉద్యోగాలలో ఉన్నత హోదాలు అనేవి దక్కడం తథ్యమవుతుంది. ఇక వైద్యులు, సాంకేతిక నిపుణులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క శ్రమ అనేది కొంతవరకు ఫలిస్తుంది. అలాగే విద్యార్థులు ఊహించని అవకాశాలను దక్కించుకుంటారు. ముఖ్యంగా వృశ్చిక రాశిలోని మహిళలకి భూలాభ సూచనలు కనిపిస్తున్నవి. ఇక వృశ్చిక రాశి వారికి ఈరోజు అదృష్ట రంగులు గులాబీ, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృశ్చిక రాశి వారు దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ధనుసు రాశి వారికి ఈరోజు అన్ని వైపుల నుండి ఆదాయ మార్గాలు అనేవి పెరుగుతాయి. కీలకమైన పనులలో ధైర్యంగా నిర్ణయాలు తీసుకొని లాభపడతారు. ఇక ఈరోజు ధనుసు రాశిలోని మహిళలు నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఇక నూతన వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో నూతన వ్యాపార ప్రారంభానికి ఉన్న అవరోధాలు తొలగిపోయి ఈరోజు ప్రారంభించడానికి మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక ఈరోజు బంధువుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలను అందుకుంటారు. ధనుసు రాశి వారికి ఈరోజు మంచి మాట తీరు వలన అందరినీ మెప్పించగలుగుతారు. ఇక ఈరోజు సంపూర్ణమైన ఆరోగ్యం అనేది సంప్రాప్తిస్తుంది. అలాగే షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. అలాగే ఈరోజు నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. సోదర మైత్రి అనేది ఉంది. అన్ని విషయాలలో మీకు సపోర్టివ్గా అంటే అన్ని విషయాలలో సోదరుల యొక్క సహాయ సహకారాలు అనేవి మీకు అందుతాయి. ఇక ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి వివాహం నిశ్చయమయ్యే అవకాశం అధికంగా కనిపిస్తుంది. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి నూతన ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారు మంచి ఫలితాలను పొందుతారు. ఇక ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తులు అనుకున్న చోటికి బదిలీలను పొందగలుగుతారు. ఆత్మీయుల కలయిక మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. అలాగే కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలు చేస్తారు. ఇక ఈరోజు ధనుసు రాశి వారికి ఆర్థిక వ్యవహారాలు అనుకూలించి అవసరాలు తీరుతాయి. ఆలోచనలు ఏవైతే చేస్తున్నారో అవి కార్యరూపంలో పెట్టేందుకు తాపత్రయపడతారు. సమాజంలో గౌరవ ప్రతిష్టలు అనేవి పెరుగుతాయి. స్నేహితులతో నెలకొన్న వివాదాలు పరిష్కరించబడతాయి. భూములను, వాహనాలను కొనుగోలు చేస్తారు. ధార్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో సంతోషకరమైన సమాచారాన్ని అందుకుంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉద్యోగాలలో ముఖ్యమైన మార్పులు అనేవి జరుగుతాయి. ఇక రాజకీయవేత్తలు, చిత్ర పరిశ్రమ వారు మరింత రాణిస్తారు. ఇక ఈరోజు ధనుస్సు రాశిలోని విద్యార్థులు కొత్త అంశాలలో అవకాశాలను పొందుతారు. ముఖ్యంగా ధనుస్సు రాశిలోని మహిళలు శుభవర్తమానాలను అందుకుంటారు. ఇక ధనుస్సు రాశి వారికి అదృష్ట రంగులు నీలం మరియు తెలుపు, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 7. ఈరోజు ధనుస్సు రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. మకర రాశి వారు ఈరోజు చేపట్టిన పనులలో స్వల్ప అవంతరాలు అనేవి కలుగుతాయి. ఇక బంధుమిత్రులతో విరోధాలు కలిగే అవకాశం ఉన్నందున మీరు కొంత వెనక్కి తగ్గి ఉండడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అలాగే దీర్ఘకాలిక రుణ ఒత్తిడులు అనేవి పెరుగుతాయి. ఇక ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో తమ వ్యాపార భాగస్తుల ప్రవర్తన వలన శిరోబాధలు తప్పకపోవచ్చు. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఉద్యోగాలు కొంత మందకోడిగా సాగుతాయి. ఇక ఈరోజు మకర రాశి వారికి ఊహించని వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున తగిన జాగ్రత్తలు తీసుకోండి లేదా ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది. ఇక ఆర్థిక విషయాలలో ఆచితూచి వ్యవహరించడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఆర్థిక పరంగా డబ్బులు ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ ఈరోజు అస్సలు చేయకండి. ఇక లోన్స్ విషయంలో కూడా కొంత జాగ్రత్త వహించండి. ఈరోజు ఎలాంటి లోన్స్ తీసుకోకుండా ఉండడం వలన మీకు మంచి జరుగుతుంది. ఇక ఈరోజు
మకర రాశి వారికి మధ్యవర్తిత్వం అనేది అసలు పనికిరాదు. కళాకారులకు, క్రీడాకారులకు ఇబ్బందులు ఎదురవుతాయి. ముఖ్యంగా మకర రాశి వారు ఈరోజు స్త్రీల విషయంలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. భార్యాభర్తల మధ్య విరోధాలు, అపార్థాలు చోటు చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ప్రేమికులకు కష్టకాలంగా చెప్పవచ్చు. రాజకీయ నాయకులకు ఆర్థిక నష్టం అనేది ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. సినీ రంగాల వారికి అనుకోని ఇబ్బందులు ఎదురవుతాయి. భూ క్రయ విక్రయాలు చేస్తున్న రియాల్టర్స్ ఎవరైతే ఉన్నారో వారు నష్టాలను ఎదుర్కొంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులు దక్కించుకోవడంలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇక వ్యాపారస్తులు వ్యాపారాలలో నష్టాలను చూడాల్సి వస్తుంది. పాడి పరిశ్రమలలో నష్టాలనేవి ఎదురవుతాయి. ఇక వ్యవసాయదారులకు విత్తనాల విషయంలో మోసపోయే అవకాశం అధికంగా కనిపిస్తుంది. వివాహ విషయంలో ఈరోజు తప్పుడు సమాచారం వచ్చి కొంత ఇబ్బంది పడే అవకాశం కనిపిస్తుంది. షేర్ మార్కెట్లలో పెట్టుబడులు ఎవరైతే పెడుతున్నారో పెట్టుబడులు పెట్టకపోవడమే ఈరోజు మంచిది. ఎందుకంటే లభించే లాభాల కన్నా నష్టాలు అధికంగా కనిపిస్తున్నవి. ఇక మకర రాశి వారు ఈరోజు తగినంత ఆదాయం సమకూరక ఇబ్బంది పడతారు. నరాల బలహీనత వంటి రుగ్మతలు వేధిస్తాయి. ఇక ఆలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు మకర రాశి వారికి భూ వివాదాలు అనేవి నెలకొనే అవకాశం కనిపిస్తుంది. అలాగే దూర ప్రయాణాలు చేసే అవకాశం కూడా అధికంగా కనిపిస్తుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార లావాదేవీలు అనేవి సంతృప్తినియవు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట ఒత్తిడులు అనేవి తప్పకపోవచ్చు. కళాకారులు, క్రీడాకారుల యొక్క ప్రయత్నాలు అనేవి ముందుకు సాగవు. ఐటీ నిపుణులకు గందరగోళ పరిస్థితులు అనేవి నెలకొంటాయి. ఇక ముఖ్యంగా కుంభరాశిలోని విద్యార్థులకు అవకాశాలు తగ్గిపోయి ఇబ్బంది పడతారు. మహిళలకి ధనవ్యయం అనేది అధికంగా కనిపిస్తుంది. కాబట్టి కొంత పొదుపు చేయడం ద్వారా ఈ ఇబ్బంది నుండి బయటపడవచ్చు. ఇక మకర రాశి వారికి ఈరోజు అదృష్ట రంగులు ఆకుపచ్చ మరియు తెలుపు, ప్రతికూలమైన రంగు నలుపు. ఈరోజు మకర రాశి వారికి అదృష్ట సంఖ్య 7. ఈరోజు మకర రాశి వారు గణపతిని ఆరాధించడం, శివ ఆరాధన, అలాగే శివుడికి తేనెతో అభిషేకం చేయించుకోవడం వలన ఈరోజు ఏవైతే నెగిటివ్ ఫలితాలు ఉన్నాయో వాటిని తొలగించుకోగలుగుతారు. అలాగే శుభ ఫలితాలను పొందుతారు. కుంభరాశి వారు ఈరోజు దైవసేవ కార్యక్రమాలను నిర్వహించి పెద్దల నుండి ప్రశంసలను అందుకుంటారు. అలాగే ఈరోజు వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి అనుకూలత అనేది పెరుగుతుంది. ఇక ఈరోజు మొండి బాకీలను వసూలు చేసుకోగలుగుతారు. ఇక గృహమున సంతాన వివాహ విషయమై చర్చలు ఫలిస్తాయి. ఇక పాత మిత్రులను కలుసుకొని విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుంభరాశి వారి ఈరోజు శుభకార్యాలను నిర్వహిస్తారు. ఆభరణాలను, వాహనాలను కొనుగోలు చేస్తారు. ఇక విదేశీయానంలో ఎవరికైతే అడ్డంకులు ఉన్నాయో వాటిని తొలగించుకోగలుగుతారు. అలాగే కుంభరాశి వారు ఈరోజు తీర్థయాత్రలు చేస్తారు. దేవాలయాల దర్శనానికి వెళ్ళినప్పుడు మీరు తప్పకుండా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు తగినంత ఆదాయం ఉండడం వలన రుణాలను కూడా తీర్చగలుగుతారు. ఇక వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి శుభవార్తలు అనేవి అందుతాయి. కోర్టు వివాదాల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో వారికి మంచి పరిష్కార మార్గం అనేది దొరుకుతుంది. ఇక ఈరోజు కుంభరాశి వారికి ఆస్తి లాభ సూచనలు కనిపిస్తున్నవి. అలాగే సోదరులతో ఏవైతే వివాదాలు నెలకొని ఉన్నాయో అవి సమసిపోతాయి. అలాగే కుటుంబ సఖ్యత అనేది ఏర్పడుతుంది. ఈరోజు మొత్తంగా చూసుకుంటే కుంభరాశి వారు ఊహించని విజయాలను పొందుతారు. ఇక ప్రశాంతమైన జీవనాన్ని సొంతం చేసుకుంటారు. అలాగే కుంభరాశి వారికి సమాజంలో గౌరవ ప్రతిష్టలు అనేవి పెరుగుతాయి. ఇక రాజకీయ నాయకులకు అనుకూలత అనేది కనిపిస్తుంది. అలాగే ఎవరైతే ఉద్యోగస్తులు ఉద్యోగాన్ని పోగొట్టుకున్నారో వివిధ కారణాల వలన దానిని మళ్ళీ తిరిగి పొందే అవకాశం కూడా కనిపిస్తుంది. అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ప్రమోషన్స్ కోసం చూస్తున్నారో వారు శుభవార్తలను అందుకుంటారు. అలాగే వ్యవసాయదారులకు పంట లాభం కనిపిస్తుంది. ఇక ఎవరైతే కుంభరాశి వారు పెట్టుబడులు పెట్టారో వారికి మంచి లాభాలను ఈరోజు అందుకుంటారు. ఇక ఈరోజు కుంభరాశి వారు కొత్త కార్యక్రమాలను ప్రారంభిస్తారు. అలాగే కొత్త పరిచయాలు పెరగడం వల్ల ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు. ఇక ఈరోజు కుంభరాశి వారికి పాత బాకీలు కూడా వసూలవుతాయి. ఇక శత్రువులు కూడా మిత్రులుగా మారి మీకు సహకరిస్తారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో లాభాలను గడిస్తారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగాలలో ఉత్సాహం, ప్రోత్సాహం మరింత పెరుగుతుంది. ఇక చిత్ర పరిశ్రమ వారు, క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వారు శ్రమకు తగిన ప్రతిఫలాన్ని ఈరోజు పొందుతారు. ఇక విద్యార్థులకు కొత్త అవకాశాలు అనేవి దక్కుతాయి. ముఖ్యంగా కుంభరాశిలోని మహిళలకి కుటుంబంలో ఉన్న చికాకులు తొలగిపోతాయి. మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ఇక కుంభరాశి వారికి ఈరోజు అదృష్ట రంగులు గులాబీ, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 4. ఈరోజు కుంభరాశి వారు
శనిగ్రహానికి రాహుకేతువులకు పరిహారాలు చేయించుకోవడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. మీనారాశి వారు ఈరోజు విలువైన వాహనాలను కొనుగోలు చేస్తారు. భూ సంబంధిత క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు లాభాలను అందుకుంటారు. అలాగే సన్నిహితుల నుండి ఆశ్చర్యకరమైన విషయాలు కొన్ని తెలుస్తాయి. చేపట్టిన పనులలో యత్నకార్య సిద్ధి అనేది కలుగుతుంది. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగాలలో ఆశించిన పురోగతిని సాధిస్తారు. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో నూతన ప్రణాళికలను అమలు చేసి నూతన లాభాలను అందుకుంటారు. ఇక ఈరోజు మీనరాశి వారు తమ మంచితనంతో అందరినీ ఆకట్టుకుంటారు. ఇక చాకచక్యంగా ఆలోచనలు చేసి అన్నింటి నుండి మంచి ప్రయోజనాన్ని పొందుతారు. ఇక ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు మీనరాశి వారికి సంపూర్ణమైన ఆరోగ్యం అనేది సిద్ధిస్తుంది. ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. భార్యాభర్తల మధ్య ఏవైతే వివాదాలు నెలకొని ఉన్నాయో అవి తీరిపోయి మైత్రి అనేది ఏర్పడుతుంది. ఇక కోర్టు కేసుల్లో చిక్కుకొని ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారికి అనుకూలమైన తీర్పులు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజుకి మీనరాశి వారికి సంతాన యోగం కూడా ఉంది. విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి యోగదాయకమైన కాలంగా చెప్పవచ్చు. ఈరోజు మీనరాశి వారు అనుకున్న కార్యక్రమాలలో విజయాన్ని సాధిస్తారు. మీ యుక్తితో సమస్యల బారి నుండి బయటపడతారు. అలాగే మరుపురాని సంఘటన మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇక కొత్త కాంట్రాక్టులను దక్కించుకుంటారు కాంట్రాక్టర్లు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి వ్యాపారాలలో ఆశించిన రీతిలో లాభాలను దక్కించుకోగలుగుతారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి విధి నిర్వహణలో అందరి ప్రశంసలను పొందగలుగుతారు. ఇక చిత్ర పరిశ్రమ వారికి, వ్యవసాయదారులకు ఆశలు ఫలిస్తాయి. విద్యార్థులు తాము ఆశించిన ఫలితాలు దక్కడంతో ఉత్సాహంగా గడుపుతారు. ముఖ్యంగా మీనరాశిలోని మహిళలకి మానసిక ప్రశాంతత అనేది దక్కుతుంది. ఆస్తి లాభ సూచనలు కూడా ఉన్నవి. ఇక ఈరోజు మీనరాశి వారికి అదృష్ట రంగులు ఎరుపు మరియు పసుపు, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీనరాశి వారు హనుమాన్ చాలీస పఠనం చేయడం వల్ల మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.